మెగా వేలాన్ని ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తుంది. ఈ వేలంలో మొత్తం 590 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఇక రానున్న మెగా వేలంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్కు దక్కించుకునేందుకు 3 జట్లు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. కొద్ది సీజన్ల నుంచి కమిన్స్ కేకేఆర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు కేకేఆర్ అతన్ని రిటైన్ చేసుకోలేదు. దీంతో ఈ వేలంలో అతనికి సొంతం చేసుకునేందుకు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ పోటీ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ పంజాబ్ కింగ్స్ ఎలాగైనా దక్కించుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా జట్టు సారథ్య బాధ్యతలు కూడా అప్పచెప్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మెగా వేలంకు ముందు పంజాబ్ కింగ్స్ కేఎల్ రాహుల్కు రిటైన్ చేసుకోలేదు. పంజాబ్ మయాంక్ అగర్వాల్ను రిటైన్ చేసుకుంది. అయితే మయాంక్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పనున్నారని వార్తలు వినిపించాయి. మయాంక్ అగర్వాల్కు కెప్టెన్గా పూర్తిగా అనుభవం లేకపోవడంతో పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ విముఖత చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో యాసన్ సిరీస్లో ఆస్ట్రేలియాకు కెప్టెన్గా అద్భుత విజయం సాధించిన ప్యాట్ కమిన్స్కి జట్టు పగ్గాలు అప్పచెప్పాలని పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్టు సమాచారం. మరి చూడాలి, పంజాబ్కి 2022 కొత్త సీజన్కి కెప్టెన్సీ ఎవరు వహిస్తారో చూడాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.